హైదరాబాద్ అనగానే అబ్బా అని అనిపించేటువంటి ఒకే ఒక్క సమస్య ప్రధానంగా ట్రాఫిక్ సమస్య. సో ప్రజలందరినీ కూడా ఎక్కువగా ఇబ్బంది పెట్టేస్తూ ఉంటుందన్నమాట. ముఖ్యంగా వాహన చోదకులు హైదరాబాద్ రోడ్ల మీదకి రావాలంటే అమ్మో అని భయపడతారు కొన్ని పీక్ అవర్స్‌లో. సో అలాంటి కొన్ని జంక్షన్స్ నుంచి కొన్ని ప్రాంతాల నుంచి కొన్ని ప్రాంతాలకి కొన్ని సమయాల్లో వెళ్ళాలంటే చాలామంది బయటకు వెళ్లకుండా ఇంట్లో ఉండడమే మంచిదిరా బాబు అని అనుకునే సిట్యుయేషన్స్ చాలా ఉంటాయి. అందులో ప్రధానంగా పీక్ అవర్స్ అని అంటూ ఉంటాము. సో అందులో జీహెచ్ఎంసీలో ముఖ్యంగా కొన్ని ఏరియాస్ చాలా పీక్ అవర్స్లో టూ మచ్ బిజీగా ఉంటాయి అన్నమాట. ఎంత రద్దీగా ఉంటాయంటే బంపర్ టు బంపర్ కదిలే అంత రద్దీగా ఉంటాయి. ఒక కిలోమీటర్ నడవాలంటే దాదాపు కూడా ఎట్లా లేదన్నా ఒక 10 నుంచి 15 నిమిషాల సమయం తినేస్తూ ఉంటుంది వాహన చోదకుడిది. ఈ నేపథ్యంలో అనేక మంది రోడ్ల మీదకి రావాలి అనంటే ముఖ్యంగా వెహికల్స్ మీద రావాలంటే ఫోర్ వీలర్స్, టూ వీలర్స్ మీద బయటకు వచ్చి జర్నీ చేయాలంటే జిహెచ్ఎంసీలో రాను కూడా ఈ హైదరాబాద్ లిమిట్స్లో తలనొప్పిగా మారిపోతుంది. ఈ క్రమంలో ఎప్పటికప్పుడు కూడా అధికార యంత్రాంగం ట్రాఫిక్ రద్దీని నియంత్రించేందుకు ప్రత్యేక లైన్లను ఏర్పాటు చేసేందుకు బిజీగా ఉండేటువంటి రూట్స్లో ఫ్లైఓవర్స్ని కానీ అండర్ పాస్లని కానీ ఇలా ప్రత్యేకమైనటువంటి ఒక కార్యాచరణను రూపొందించి తదనుగుణంగా ఏర్పాట్లన్నీ కూడా చేస్తోంది అండ్ నిర్మాణాలను కూడా కంప్లీట్ చేస్తోంది. ఎక్కడికక్కడ ఫ్లైఓవర్స్ని నిర్మిస్తూ అండర్ పాస్లను నిర్మిస్తూ రీసెంట్గానే ప్రభుత్వం ఆ చర్యల్లోనే నిమగ్నమై ఉంది. ఇటు కేబీఆర్ పార్క్ ఏరియా చుట్టూరు కూడా ట్రాఫిక్ రద్దీ బీభత్సంగా ఉన్న క్రమంలో అక్కడ ట్రాఫిక్ రద్దీని నియంత్రించేందుకు కేబీఆర్ చుట్టుప్రక్కల ఉన్నటువంటి సర్కిల్స్ అన్నిటి దగ్గర కూడా కొన్ని ఏరియాస్లో ఫ్లైఓవర్స్ని కొన్ని ఏరియాస్లో అండర్ పాస్లని నిర్మించే కార్యక్రమంలో నిమగ్నమై ఉంది జిహెచ్ఎంసీ. ఇప్పటికే అక్కడ కన్స్ట్రక్షన్స్ కంప్లీట్ అవుతున్నాయి. అలాంటి జంక్షన్ ఏరియానే ఇంకొక ప్రాంతం కూడా ఉంది. అంటే ఇంకా చాలా ప్రాంతాలు ఉన్నాయి. అన్నింటిలో ఒకటిగా మనం ఈ ప్రాంతాన్ని చెప్పుకోవచ్చు. అదేంటంటే నాంపల్లి నుంచి మనకి లక్డీకప్పుల్ దాకా కూడా టూ మచ్ హెవీ క్రౌడెడ్ రష్ ఉంటుంది వెహికల్స్ది. ఎప్పుడు చూసినా కూడా ఆ ప్రాంతం చాలా రష్గా ఉంటుంది. వెహికల్స్ అన్నీ కూడా మెయిన్ విజయవాడ వెళ్ళేటువంటి రూట్ అవడంతో, విజయవాడ నుంచి హైదరాబాద్కి వచ్చేటువంటి మెయిన్ రూట్ అదే కావడంతో టూ మచ్ రష్గా ఉంటుంది. అట్ నైట్ టైమ్స్లో కూడా అటువైపు వెళ్ళాలంటే బస్సులన్నీ కూడా చాలా రద్దీగా ఉంటూ ఉంటాయి. సామాన్యులకి ముఖ్యంగా స్థానికులకి ఆ రోడ్లో జర్నీ చేయాలంటే చాలా ఇబ్బందికరంగా ఉంటూ ఉంటుంది. దీనికి ఒక మాస్టర్ ప్లాన్ని తీసుకొచ్చింది జిహెచ్ఎంసీ. ఎప్పటి నుంచో ఈ ప్రణాళిక ఉంది. అది ఇప్పుడు తుది రూపం దాల్చుకున్నట్లుగానే మనం చెప్పాలి. సో బికాస్ నేను మీకు చెప్పినట్లుగా మీకు ఐడియా ఉంటుంది. సో మెట్రో లైన్ యాక్చువల్గా మనం మాట్లాడుకుంటే గాంధీ భవన్ నుంచి నాంపల్లి నుంచి అసెంబ్లీ నుంచి లక్డీకప్పుల్ ఈజ్ అ మెట్రో లైన్. సో ఈ రూట్ మనకి అందరికీ కూడా చాలా సుపరిచితమైనటువంటి రూటే. అందరికీ చూస్తున్న వాళ్ళకి ఒక ఐడియా వచ్చేస్తుంది. నాంపల్లి దగ్గర మనం స్టార్ట్ అయితే అక్కడి నుంచి అసెంబ్లీ దగ్గర నుంచి లక్డీకప్పుల్కి వెళ్ళడానికి మనం నరకం చూస్తాం. నిజంగా ఒక రకంగా చెప్పాలంటే అక్కడ వెహికల్ కదలాలంటే కొన్ని సందర్భాల్లో ఏమైనా ట్రాఫిక్ ఆంక్షలు కానీ లేదంటే ఏమైనా పండుగల వేళలప్పుడు పోలీసులు ఏమన్నా ట్రాఫిక్ని ఆంక్షలు పెడితే కనుక అక్కడికి వెహికల్ వెళ్ళిన తర్వాత బయటికి రావాలంటే ఖచ్చితంగా కొన్ని గంటల సమయమే హరించేస్తూ ఉంటుంది వాహన చోదకుడిది. ఈ నేపథ్యంలోనే ఈ రూట్కి ఉన్నటువంటి బిజినెస్ని పరిగణలోకి తీసుకుని జిహెచ్ఎంసీ అధికారులు ఒక కొత్త ప్లాన్తో ముందుకు వచ్చారు. అదే నాంపల్లి దగ్గర మనకి నాంపల్లి దాటగానే అసెంబ్లీకి దగ్గర పబ్లిక్ గార్డెన్స్ ఉంటుంది. సో పబ్లిక్ గార్డెన్స్ దగ్గర నుంచి అసెంబ్లీ బ్యాక్ సైడ్ మీదుగా మనకి లోకల్ ట్రైన్స్ వెళ్ళేటువంటి ఎంఎంటీఎస్ వెళ్ళేటువంటి రైల్వే లైన్ ఉంటుంది. సో ఆ లైన్ మీదుగా లక్డీకప్పుల్కి దాదాపు 1.5 కిలోమీటర్స్. సో లక్డీకప్పుల్ దగ్గర 2 వన్ వేస్ ఉంటాయి. సో ఒకటి మనం ఖైరతాబాద్ వెళ్ళేటువంటి రూటు, రెండోది అదే వన్ వే మనకి మాసప్ ట్యాంక్ వెళ్ళేటువంటి రూటు ఉంటుందన్నమాట. సో విచ్ ఈజ్ వెరీ ఇక్కడ. సో అటు మెహదీపట్నం నుంచి వచ్చేటువంటి వెహికల్స్ అన్నీ కూడా వన్ వే రూట్లో లక్డీకప్పుల్ వెళ్ళాలి అంటే ఇక్కడ ఖైరతాబాద్ వెళ్ళేటువంటి రూట్లోకి వెళ్ళి అక్కడి నుంచి మనం వీటౌన్ తీసుకుని టెలిఫోన్ భవన్ వైపు కానీ లేదంటే ఇటు లక్డీకప్పుల్ కానీ లేదు రవీంద్ర భారతి కానీ సో కాల్డ్ ఇక మళ్ళీ మెట్రో లైన్కి వెళ్ళాలన్నా కూడా అట్లా వెళ్ళాల్సినటువంటి పరిస్థితి ఇక్కడ కట్ అయిపోతుంది మెహదీపట్నం నుంచి వచ్చేటువంటి వెహికల్స్. అండ్ అలాగే అటు ఖైరతాబాద్ నుంచి వచ్చేటువంటి వెహికల్స్ అన్నీ కూడా ఇక్కడ సింగిల్ లైన్లోనే ఇటువైపు నుంచి వెళ్ళాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది. ఇక్కడ ఓన్లీ 2 వేసే ఉంటాయి అన్నమాట మనకి, సింగిల్ వేస్. సో వన్ వే ఉంటుంది అనమాట. సో ఇక్కడ ఏమవుతుందంటే ఈ ఏదైతే ఎంఎంటీఎస్ లైన్ ఉందో ఈ లైన్ మీదుగా ఇక్కడ వై జంక్షన్ షేప్లో ఫ్లైఓవర్ రాబోతోంది. ఒకటి మాసప్ ట్యాంక్ మీదకి ఎండ్ అవుతుంది అండ్ ఇంకొకటి ఖైరతాబాద్ వెళ్ళే రూట్ వైపు ఎండ్ అవుతుంది అనమాట. సో ఇటు నాంపల్లి నుంచి డైరెక్ట్గా మనకి పంజాగుట్ట వైపు వెళ్ళాలనుకునే వాళ్ళు డైరెక్ట్గా ఈ ఫ్లైఓవర్ ఎక్కితే కనుక డైరెక్ట్గా వాళ్ళు ఖైరతాబాద్ వెళ్ళేటువంటి ఫ్లైఓవర్ దగ్గర ఎండ్ అవ్వచ్చు. అండ్ మెహదీపట్నం, వికారాబాద్ అలా లాంగ్ జర్నీస్ త్రూ వయా నానల్ నగర్, గచ్చిబౌలి అలా వెళ్ళాలనుకునేవారు
ఈ వై జంక్షన్ దగ్గర ఇక్కడ మాసప్ ట్యాంక్ వెళ్ళే వైపు డౌన్ అయితే సరిపోతుంది. వేరాజ్ మనకి పంజాగుట్ట దగ్గర నాగార్జున సర్కిల్ దగ్గర ఎట్లా అయితే మనకి వై జంక్షన్ ఉంటుందో అటు చెక్ పోస్ట్ వైపు వెళ్ళడానికి ఒకవైపు, ఇటు మెహదీపట్నం వెళ్ళడానికి ఒకవైపు ఎట్లా అయితే ఫ్లైఓవర్ దిగుతుందో అదే విధంగా ఇక్కడ ప్లాన్ చేశారు. దట్ ఒకటి మాసప్ ట్యాంక్ వెళ్ళాలి అనుకునే వాళ్ళు మాసప్ ట్యాంక్, మెహదీపట్నం అట్లా వెళ్ళాలనుకునే వాళ్ళు ఇటువైపు దిగుతారు లెఫ్ట్ సైడ్, అండ్ రైట్ సైడ్ ఖైరతాబాద్, పంజాగుట్ట అండ్ సోకాన్, ఎస్ఆర్ నగర్, ఇక ఆ రూట్ వెళ్ళాలనుకునే వాళ్ళు అటువైపు దిగుతారనమాట. ఇది మొత్తం ప్రపోజల్ కూడా పబ్లిక్ గార్డెన్స్ నుంచి మనకి లకడీకప్పుల వరకు ఈ వై షేప్డ్ ఎండెడ్ ఫ్లైఓవర్ వచ్చేసి 1.5 కిలోమీటర్స్లో ఉంటుంది. అండ్ దీంట్లో ఈ పాసిబిలిటీస్ చాలా హై రేట్లో ఉండడానికి రీజన్ ఏంటంటే ఈ ప్రాంతంలో ఏవైతే అంటే ఈ ప్రపోజల్ ఫ్లైఓవర్ నిర్మితమయ్యేటువంటి లేదా నిర్మించబోయేటువంటి ప్రాంతం అంతా కూడా గవర్నమెంట్ ల్యాండ్స్లోనే నిర్మించేటట్టుగా ప్లాన్ చేయడం. ఎస్, 99% ఓన్లీ ప్రభుత్వ భూముల్లోనే ఈ ఫ్లైఓవర్ ఉండబోతోంది. సో ఆటంకాలు కూడా ఏమీ ఉండవు అనమాట. వెరాజ్ ప్రైవేట్ భూముల్లో కనుక ఈ ఫ్లైఓవర్ నిర్మాణానికి రూపకల్పన చేస్తే కనుక ఖచ్చితంగా ఆ ప్రైవేట్ వ్యక్తుల దగ్గర నుంచి ఆటంకాలు ఎదురయ్యే అవకాశం ఉంటుంది. వాళ్ళు గవర్నమెంట్ ఇచ్చేటువంటి కంపెన్సేషన్ వాళ్ళకి నచ్చకుండా వాళ్ళు కోర్ట్స్కి వెళ్ళేటువంటి అవకాశం ఉంటుంది. తద్వారా జాప్యం అయ్యేటువంటి పరిస్థితి ఉన్న నేపథ్యంలో ఈ ప్రపోజల్లో 99% గవర్నమెంట్ ల్యాండ్లోనే ఈ ఫ్లైఓవర్ నిర్మితం అవుతుంది. కాబట్టి ఇది స్టార్ట్ అయిన వెంటనే ఇమ్మీడియట్గా వేగంగా పనులైతే జరిగేటువంటి అవకాశం ఉంటుంది, ఎక్కడా కూడా ఆటంకాలు లేకుండా. తద్వారా భాగ్యనగర్ ప్రజలకి మరొక ఫ్లైఓవర్ ట్రాఫిక్ రద్దీని నియంత్రించడంతో పాటు సాఫీగా వారి ప్రయాణం సాగే విధంగా వేగంగా తమ గమ్యస్థానాలకి చేరుకునే విధంగా ఈ రూట్ మ్యాప్ అయితే సిద్ధం. ఈ ఫ్లైఓవర్ అయితే కనుక మనకి అందుబాటులోకి వస్తుంది. సో ఈ రకంగా ఫ్లైఓవర్ నిర్మితం అవుతుంది అనమాట. యాజ్ ఐ సెడ్ యూ ఎర్లియర్, పబ్లిక్ గార్డెన్స్ దగ్గర నుంచి అసెంబ్లీ వెనక వైపుగా ఈ లైన్ అటు ఎంఎంటీఎస్ రైల్వే లైన్ మీద నుంచి మనకి ఇక్కడ లకడీకప్పుల దగ్గర ఎంఎంటీఎస్ లైన్ దగ్గర ఎండ్ అవుతుంది. అండ్ ఒకటి అటు మాసప్ ట్యాంక్ వైపు, ఇంకోటి ఖైరతాబాద్ వైపు. సో ఇలా ఎండ్ అవుతుందన్నమాట. సో తద్వారా ఈ 1.5 కిలోమీటర్స్ జర్నీ జనరల్గా మనం నాంపల్లి నుంచి ఖైరతాబాద్ వెళ్ళాలి అంటే, లేదా నాంపల్లి నుంచి మాసప్ ట్యాంక్ వెళ్ళాలంటే దాదాపు ఈ 2 కిలోమీటర్ల ప్రయాణాన్ని మనం ఖచ్చితంగా 10 నుంచి 15 నిమిషాలు వెచ్చించాల్సి వస్తుంది. అదే పీక్ అవర్స్లో అయితే అది 20-30 డిపెండ్స్ అపాన్ ద సిచ్యువేషన్. ఒక్కొక్కసారి 40-50 నిమిషాలు పట్టేటువంటి అవకాశం ఉంటుంది. ఇక వర్షాకాలంలో ఆ రద్దీ అయితే ఇంకా ఎక్కువే ఉంటుంది. అండ్ ప్రజలు ఈ రూట్లలో ప్రయాణించాలంటే జంక్షన్కి ట్రాఫిక్ జామ్ అయిపోతూ ఉంటుంది. బంపర్ టు బంపర్ పీక్ అవర్స్లో వెహికల్ ముందుకు నెమ్మదిగా కదులుతూ ఉన్న క్రమంలో తల ప్రాణం తోక్కొస్తుంది అనమాట. సో ఆ క్రమంలోనే రేపు గనక ఈ ఫ్లైఓవర్ కనుక యాజ్ ఐ సెడ్ యూ, ఈ ఫ్లైఓవర్ ప్లానింగ్ కనుక అప్రూవ్డ్ అయ్యి ఇది కనుక నిర్మాణం స్టార్ట్ అయితే ఈ ప్రాంతం 1.5 కిలోమీటర్స్ ఫ్లైఓవర్ ఉంటుంది ఇది. సో ఇక్కడికి మనం 1.5 కిలోమీటర్స్ ఫ్లైఓవర్ మీద మనం జర్నీ చేయాలంటే ఎంతసేపులో వెళ్ళగలం, ఎంతసేపట్లో వెళ్తాము వేగంగా, అది కూడా వన్ వేలో. ఎస్, ఈ ఫ్లైఓవర్ మొత్తం కూడా వన్ వేనే ఉండబోతోంది, 2 వేస్ కాదు. సో వన్ వేలో ఒక ఫ్లైఓవర్ మీద మనం జర్నీ చేయాలి. దట్ కూడా 1.5 కిలోమీటర్స్లో అంటే చాలా వేగంగా వితిన్ 3 to 4 మినిట్స్లోనే మనం డెస్టినేషన్కి చేరుకునేటువంటి అవకాశం ఉంటుంది. పీక్ టైమ్స్ కానప్పుడు, పీక్ టైమ్స్లో అది 10 మినిట్స్లో వితిన్ ద 10 మినిట్స్ టైంలో మనం వెళ్ళిపోయేటువంటి ఆస్కారం ఉంటుంది. తద్వారా భాగ్యనగర్ ప్రజలు ఒక రూట్లో ట్రాఫిక్ సమస్యని తప్పించుకున్నట్లుగా అవుతుంది. ఇది కనుక వేగంగా పావులు కదిపి ప్రభుత్వం దీనికి వెంటనే చర్యలు తీసుకుని నిర్మాణ పనులు వేగవంతం చేస్తే కనుక భాగ్యనగర్ ప్రజలకి ఇది ఒక బహుమతే.